సో ఈరోజు వచ్చి మనం పదవి విరామణ మరియు పెట్టుబడులు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనేది తెలుసు. ఒక అంటే ఒక పెద్ద అమౌంట్గా అయితే ఒక కార్పస్ ఫండ్ లాగా మనకైతే ఒక అమౌంట్ గ్రాట్యుటీ లాగా ఒక అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సో పాత వాళ్ళైతే అంటే 2004 అంతకుముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకైతే ఒక పెన్షన్ రూపంలో నెల నెల వరకు వస్తుంది. అది కొత్త వాళ్ళకైతే పెన్షన్ అనేది కూడా క్లారిటీగా లేదు ఇప్పటివరకు అయితే. సో అలాంటి వాళ్ళంతా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మనము మన సంతోషం కోసం, మన ఆరోగ్యం కోసం, అదేవిధంగా మన కొడుకుల కోసం, మన మనవరాల కోసం ఇలాంటిటప్పుడు మనం ఎంత అమౌంట్ సేవ్ చేసినది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ లేనిదే మనం ఏది జరగదు, ఏది తీసుకెళ్ళాము, మనం సంతోషంగా ఉండలేము. రిటైర్డ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా ఉండాలంటే మనం దానికి తగ్గట్టు కొంచెం ఎంతో కొంత ఒక ఒక 2-3 అంటే ఏదో ఒక స్కీమ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎంతో కొంత సేవ్ చేసేది మనం ఉండాలి. సో దానికన్నా ముందే రిటైర్డ్ అయ్యక ముందే మనము ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల ముందు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారంగా మనం చేసుకుంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎంచక్కాగా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా మన పిల్లలు కావచ్చు, వాళ్ళ యొక్క ఓళ్ళ పిల్లలు కావచ్చు హ్యాపీగా బతకడానికైతే ఒక అవకాశం ఉంటుంది. ఇది తెలియక మనం వచ్చింది శాలరీ ఎంతో కొంత ఖర్చు పెట్టుకున్నాము, మిగిలింది అయిపోయింది, ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో దాని గురించి నేనైతే మీకు కొన్ని విషయాలు, కొన్ని ఫండ్స్ గురించి అయితే ఎలాంటి మన స్కీమ్స్ కానీ పెట్టుకుంటే రిటైర్డ్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండి. మొదటిసారి మన ఛానల్గా చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరి కొంతమందికి మీలాగా చూసే వాళ్ళందరికీ ఇది రీచ్ అవుతుంది. దానికోసమే అండి లైక్ అడిగేది. సో లైక్ కొట్టారనుకుంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మనం ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని, పోషకాహారాలను ఎలా ఎంపిక చేసుకుంటామో అదేవిధంగా పదవి విరామం తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడానికి మెరుగైన పెట్టుబడి పథకాలను ముందు నుంచే మనం ఎంచుకోవాలి. ఎలాంటి పథకాలు ఎంచుకున్నా అనేది ఇంపార్టెంట్ అండి. ఏదో పథకం అమౌంట్ వస్తుంది వేసాము అని కాకుండా మనం ఎలాంటి పథకాలు ఎంచుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ ఊరికే రాదు కదండి. సపోజ్ మీకు ఒక 2-3 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మీకు ఆల్రెడీ మీరు చేస్తుంటే దాన్ని కంటిన్యూ చేయండి. ఎవరైనా చేయకపోతే ఇప్పటి నుంచైనా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఉన్నంతలోనే ఖర్చులు పోంగు కొంచెం మీరు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది రిటైర్డ్ అయిన తర్వాత మీ యొక్క ఆర్థిక స్థిరతను అందించే లక్ష్యంతో పనిచేసే ఒక ప్రభుత్వం పథకం. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టచ్చు. మెచ్యూరిటీ మొత్తంలో కొంత భాగం అందుబాటులో ఉంటుంది. ఎలా కొంత మనకి నెలవారీ పెన్షన్ పొందవచ్చు. మీ వయసు కొంత మన పెన్షన్ అందవచ్చు, ఇంకొంచెం వాళ్ళు కార్పస్ ఫండ్ లాగా ఇస్తారన్నమాట. మిగిలిన మీ వయసు ఆధారంగా పెట్టుబడి ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందులో ఇది సెక్షన్ 86 కింద కూడా ఎన్పిఎస్ పెట్టుబడులపైన పన్ను మినహాయింపు ఉండదు, అంటే ట్యాక్స్ అనమాట. ఎన్పిఎస్ కింద ట్యాక్స్ కూడా మనం ఎగ్జామ్స్గా చూపించుకోవచ్చు. ఇది ఎన్పిఎస్ పథకం అండి. నెక్స్ట్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ యొక్క పథకం అనేది మనకు పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1% ఉంటుంది. ఈ పథకము మొత్తం 15 సంవత్సరాలు ఉంటుందండి. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా మనం బ్లాక్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ అనుకోండి. మీరు రిటైర్డ్ అయిపోయే ముందు ఒక 20 ఇయర్స్ ముందు కానీ ఈ పీపీఎఫ్ కానీ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ స్కీమ్లో మనము 500 నుంచి సంవత్సరానికి 1,50,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ 1,50,000 కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కింద కూడా చూపించుకోవచ్చు. మీరు ఇలా 15 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని విత్డ్రా చేయకుండా మీరు ఇంకొక 5 ఇయర్స్ కానీ ఎక్స్టెండ్ కానీ చేసినట్లయితే ఇంచుమించు మీరు 66 లక్షలు అయితే మీకు పక్కాగా రిటర్న్స్ వస్తాయండి. ఇందులో పక్కాగా వస్తాయి. ఈ మొత్తం మీరు పదవి విరమణ నిధి కింద ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక సెకండ్ స్కీమ్ అనమాట. సో మొదటి ఎన్పిఎస్, సెకండ్ పీపీఎఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ నుంచి విపిఎఫ్. అంటే ఇది ఉద్యోగులకి విపిఎఫ్ కింద ప్రతి నెల బేసిక్ ప్లస్ డిఏలో రెండింటి కలిపి 12% కట్ అవుతుంది మామూలుగా మీ యొక్క శాలరీలో. ఈ 12% కన్నా అదనంగా చెల్లించడాన్నే విపిఎఫ్ అంటారు. అంటే మీ దాంట్లో కట్టేదే కాకుండా ప్రభుత్వం నుంచి 12%. అయితే ఈ విపిఎఫ్లో బేసిక్ ప్లస్ డిఏలో గరిష్టంగా 100% పెట్టుబడి పెట్టేందుకే అనుమతి ఉంటుంది. 100% ఉందంటే
ఈపీఎఫ్కి మాదిరిగానే దీనిపైన కూడా ప్రస్తుతము 8.15% వడ్డీ పొందొచ్చు మనం. ఈ పథకంలో కూడా దీర్ఘకాలంగా మదుపు చేస్తే మంచి పదవి విరమణ నిధి అందుకోవచ్చు. సో ఈపీఎఫ్ కూడా చాలా మంచిదండి. ఇది మనకి శాలరీలో కూడా 12% కట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దాని మీద నాలెడ్జ్ బాగా ఉండాలి. ఇందులో పెట్టుబడి పడే రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలిక మెరుగైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే రిస్క్, మీరు ఎంత లాభాలు వస్తాయో అంత రిస్క్ ఉంటుందండి. పెట్టుబడి పైన చాలా ఫండ్ల పరిస్థితి మనకి 12% పైన రాబడి వస్తాయి అనమాట. అంటే మీరు లాంగ్ టర్మ్గా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే 12% రిటర్న్స్ అయితే రావడం అయితే పక్కా అండి. అది మాత్రము ప్రతి నెల 10,000 చొప్పున మీరు 20 సంవత్సరాలు కానీ పొదుపు చేస్తే 12% మీకు రిటర్న్స్ వస్తాయి. ఇంచుమించు నియర్గా ₹1,00,00,000 వరకు పొందొచ్చు. మీకు ఇందాక పీపీఎఫ్ అకౌంట్లో ఏం చెప్పాను, సేమ్ ఇదే విధంగా 20 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు ప్లస్ 5 ఏళ్ళు 20 ఏళ్ళు. 20 ఏళ్ళకి ఎంత వస్తుంది? మీకు 60 లక్షలు వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,00,000 వరకు వస్తుంది. కానీ అక్కడ వచ్చి 0% రిస్క్. ఇక్కడ ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత రిస్క్ ఉంటుంది, కానీ రిటర్న్స్ అయితే గ్యారంటీ. కానీ మనం రిస్క్ చేసి వేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి ఇందులో మీకు ఏది బెస్ట్ దాన్ని ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క మొత్తం అమౌంట్ మీకు రిటైర్ అయిన తర్వాత బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి రిటైర్మెంట్ ఫండ్. అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా రిటైర్మెంట్ ఫండ్లు కూడా మనకి అందిస్తుంటాయి. ఓన్లీ గవర్నమెంట్కైనా ప్రైవేట్లో కూడా ఉంటాయండి. ఆ ప్రైవేట్కి సంబంధించినది టాటా రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్ ఒకటి ఉంటుంది, యాక్సెస్ రిటైర్మెంట్ ఫండ్ ఒకటి ఉంటుంది, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ఫండ్. సో ఇలా కొన్ని అయితే ఉన్నాయి. ఇవి మనకి లాస్ట్ మనం తీసుకుంటే 3 నుంచి 10 ఏళ్ళు 10 సంవత్సరాల్లో 9 నుంచి 13% వరకు అయితే మనకి ఇందులో అంటే కొంచెం ఎక్కువ రాబడి మనకు అందించున్నాయి అనమాట. సో మీరు కానీ ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసినా కూడా లాస్ట్ 3 నుంచి 10 ఇయర్స్ వరకు 9 నుంచి 13% అంటే చాలా ఇది ఎక్కువ వడ్డీ అండి ఇది. సో ఇస్తారు. సో ఇది మనకి తక్కువ కాలంలోనే, అంటే ఇలాంటి వాటికి ఎప్పుడు కొంచెం రిస్క్ ఉంటుందండి. రిస్క్ లేదు, మంచి ఆలోచనతో మీరు రిటైర్మెంట్ సమయంలో మంచి అమౌంట్ సంపాదించి, ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనము ఆలోచనలు ఉంటాయి కానీ దాని మీద పెట్టుబడి కూడా పెట్టలేము. ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి చాలా చాలా మంచి రిటర్న్స్ వచ్చేటి. అందులో కొంచెం రిస్క్ ఉంటుంది, కొంచెం రిస్క్ ఉండదు. సో మనకి ఏటి మీద అయితే నమ్మకం ఉంటుందో వాటి మీద మీరు చూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఎందుకని చెప్తున్నానంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు వచ్చే ఫండ్స్తోనే మనం బతకాలి. సో ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఇలాంటి మనము కొన్ని సేవింగ్స్ అయితే మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. కంపల్సరీగా అయితే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటేనే మనము తర్వాత లైఫ్ అనేది ఒక హ్యాపీగా సంతోషంగా ఎండింగ్ అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఆల్ అండ్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.